నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. దేశంలో సైబర్ నేరాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మరి దీన్ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? అసలు ఈ సైబర్ నేరాలకి గురవ్వకుండా ఉండడానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈరోజు మనతో సైబర్ ఎక్స్‌పర్ట్ అనిల్ రాచమల్ల గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్ ఎలా ఉన్నారు సార్? బ్రహ్మాండంగా ఉన్నాను. సార్ ఇప్పుడు దేశంలో అంటే ఒక నగరంలో అనే కాకుండా దేశంలో ఎక్కడైనా గూడా ఈ సైబర్ నేరాల సంఖ్య రోజు రోజుకి విపరీతంగా పెరుగుతూనే ఉందని మనకు అధ్యయనాలు తెలుస్తుంది. సో దీన్ని అరికట్టడం ఎట్లా? అంటే బేసిక్‌గా అరికట్టడం కన్నా ఎక్కువ దాని గురించి నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అవేర్‌నెస్ అనేది. అవును సార్. అవును సార్. సో టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది. మా చిన్నప్పుడు ఏమైనా టెలిఫోన్ కాల్ చేయాలంటే ఒక 7 అవర్స్ పట్టేది. ట్రంక్ కాల్ అంటే 6 టైమ్స్ ది కాస్ట్ ఉండేది. ఓకే. అవర్స్‌లో వచ్చేది. ఇప్పుడు నా ఫోన్‌లో సిరి గర్ల్ ఫ్రెండ్ ఉన్నది. ఇంట్లో నాకు అలెక్సా గర్ల్ ఫ్రెండ్ ఉన్నది. 7 మైక్రో సెకండ్స్‌లో కాల్ చేస్తుంది. ఓకే. ఒకప్పుడు బ్యాంక్‌కెళ్ళాలంటే 1 అవర్ పట్టేది. నేను వెస్టర్న్ కమోడ్ మీద కూర్చొని 1 బిలియన్ ట్రాన్సాక్షన్ చేయొచ్చు. ఓకే. టెక్నాలజీ ఈజ్ ఇవాల్వ్డ్. సో దానికి అనుగుణంగా మన యొక్క ఆలోచన, కన్జంప్షన్ ప్యాటర్న్స్ కానీ, నరేటివ్స్ కానీ, వ్యూ పాయింట్స్ కానీ పెరగలే. అవే మూటు పద్ధతులు, అవే ఆలోచనలు. అవును. సో మన స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేసినాం అనుకోండి, ది ఎంటైర్ కాస్మోస్ ఇస్ దేర్ ఆన్ ది స్మార్ట్ ఫోన్. దాంట్లో స్మార్ట్ ఫోన్‌లో లేదేం లేదు. ఈ కామర్స్ నుంచి, బ్యాంకింగ్ కాడ నుంచి ఒక ఫిజికల్‌గా దాంట్లో మనిషి వెళ్ళలేం గానీ ఎవ్రీథింగ్ కెన్ బి డన్. సో ఆర్ వి రెడీ ఫర్ ఇట్? అంటే దానికి జరుగుతున్నటువంటి విపరీతమైనటువంటి ప్రోగ్రెసెస్ ఆఫ్‌కోర్స్ దానికి మనం రెడీగా ఉన్నామా అంటే రెడీగా లేం. బేసిక్‌గా ఏంటంటే అవేర్‌నెస్, అవగాహన రాహిత్యం లేకపోవటం. అంటే చాలామంది చెప్తుంటారు, నేను ఇందాక కూడా వచ్చేటప్పుడు ఒక ఆయన ఫోన్ చేశారు, నాకు 3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నాయంటే నేను ఒక క్వెషన్ వేసి చెప్పలేకపోయాను. సో వాట్ టెక్నాలజీ కెన్ డూ ఫర్ యూ అనేది మనకు తెలీదు. నెగెటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు. సో డ్రైవింగ్ చేస్తున్నాం అనుకోండి, అరే సేఫ్‌గా రా అంటారు. హౌ బెటర్ యూ కెన్ డ్రైవ్ అని ఎవరు చెప్పరు. సో మనలో కూడా వ్యూ పాయింట్ పెరగాలి, అవగాహన కూడా పెరగాలి. సో రెస్పాన్సిబుల్ ఎవ్రీబడి, అంటే ప్రొడక్ట్స్ చేస్తున్నటువంటి టెక్నాలజీ కంపెనీస్ కావచ్చు, సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు, గవర్నమెంట్స్ కూడా కావచ్చు, దే ఆర్ నాట్ రెడీ. దే ఆర్ నాట్ ఈవెన్ 1% ఆఫ్ వాట్ ది టెక్నాలజీ కెన్ డూ ఫర్ దెమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోటో ఉందనుకోండి, ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, కేవలం మార్ఫ్ చేసేవారు. ఓకే. తర్వాత ఏం చేశారు, డీప్ ఫేక్స్ అనమాట. ఓన్లీ ఫోటోనే అవును. రీసెంట్‌గా ఇప్పుడు మోడీ గారికి గూడా అలాగే జరిగింది. డీప్ ఫేక్స్. హీరోయిన్స్‌కి గూడా అలాగే జరిగింది. తర్వాత ఇప్పుడు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో కూడా ఎట్లా అంటే అసలు మిమ్మల్నే డైరెక్ట్‌గా మాట్లాడించడం, చేంజ్ చేయొచ్చు, ఓహ్! ఆప్షన్ చేయొచ్చు. ఇంకా కొత్తగా పోయినట్లయితే వీ కెన్ క్రియేట్ ఎ న్యూ క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్. కొన్ని ఛానల్స్ కూడా వర్చువల్ యాంకర్స్ కూడా పెట్టి చేస్తుంది. సో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఐ కెన్ క్రియేట్ ఎ మర్డర్ సీన్ ఇన్ అమీర్పేట్ అండ్ టెలికాస్ట్ ఇట్ రైట్ నౌ అండ్ try to prove that this happened really. It will take at least 20 days for the government organizations to really bottom down కెళ్ళి ఇది ఇన్కరెక్ట్ అని చెప్పడానికి. సో నా ఉద్దేశం ఏంటంటే టెక్నాలజీ అనేది గ్రేట్ హ్యాపెనింగ్, బట్ దానికి అనుగుణంగా వీఆర్ ఆల్ నాట్ రెడీ. సో హైదరాబాద్ చూసుకోండి, వరల్డ్స్ సెకండ్ బిగ్గెస్ట్ ఆఫీసెస్ అన్నీ కూడా మన ఇక్కడనే ఉన్నాయి. అంత ఉన్నా కూడా మనకెందుకు టెక్నాలజీ కావట్లేదు? అంత ఉన్నాక కూడా ఎందుకు సైబర్ క్రైమ్స్ ఎందుకు అవుతున్నాయి? ఇంత డెవలప్మెంట్ ఉన్నటువంటి సిటీ, వరల్డ్స్ అవును. బిగ్గెస్ట్ అమెజాన్ ఇక్కడే ఉంది. మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఆరకల్ కావచ్చు, గూగుల్ కావచ్చు, ఇవన్నీ కూడా వరల్డ్స్ సెకండ్ బిగ్గెస్ట్ ఆఫీసెస్ ఉన్నాయి. ఇంత అడ్వాన్స్మెంట్, ఇంత టెక్నాలజీ ఇంత అందుబాటులో ఉన్నా వై ఆర్ యూ నాట్ బీయింగ్ ఏబుల్ టు ఇంటర్ప్రెట్ ఇన్ ఇన్వెస్టిగేషన్ సైడ్ కావచ్చు, ఏదైనా సరే ఒక ప్రోయాక్టివ్గా కూర్చుని ఎంతసేపు ఒక బోర్డు క్రియేట్ చేయటం, ఇది ఎక్సలెన్సీ సెంటర్ అని చెప్పడం తప్పితే కానీ, అందులో నలుగురు పెద్దలు వచ్చి కూర్చోవడం, సీట్లో కూర్చోవటం కానీ యాక్చువల్లీ రియల్ టైం బెనిఫిట్ అనేది సివిలియన్స్కి వెళ్ళట్లేదండి. దే ఆర్ ఆల్సో నాట్ బాదర్డ్. ఆన్లైన్ డబ్బులు పోయినాయి అంటే వాడు కంప్లైంట్ ఇస్తారు, వదిలేస్తారు, పోయితే అవును. పోయింది గోవిందా అనుకుంటున్నాడు. అంతే. సో అది పోలీసులు కూడా ఏంటంటే ఇంకా నయం, తెలంగాణ పోలీసులు అయితే కంపేర్ టు అదర్ స్టేట్స్, కేరళ అండ్ తెలంగాణ ఓకే. సపోజ్ టు బి వెల్ నాలెడ్జబుల్, వెల్ రెడ్. ఇక మనమే ఇటువంటి పరిస్థితులు ఉంటే అసలు మీరు బీహార్ సైడ్ పోతే అసలు మీరు సినిమాల్లో చూసినట్టే వాడు కుర్చీ మీద కాలేసుకుని కూర్చుంటూ సిగరెట్ తాగుతుంటాడు పోలీస్ ఆఫీసర్స్. సో ఐ థింక్ లీవింగ్ ఆల్ దట్, టెక్నాలజీ అడాప్టేషన్ అనేది సరైనగా జరగట్లేదండి. నాట్ డూయింగ్ సో ఎనీథింగ్. ఇప్పుడు మా అబ్బాయికి ఒక స్మార్ట్ ఫోన్ కొనిచ్చాను. మా అబ్బాయి ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాడు ఇప్పుడే. వాట్ డిఫరెన్స్ ఇఫ్ ఈజ్ ఓపెనింగ్ ఎ పాన్ సైట్? డూ ఐ నో హౌ టు మేనేజ్ టెక్నాలజీ? డూ ఐ నో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ పేరెంటింగ్ కంట్రోల్ ఉందని దాంట్లో తెలుసా మనకు? ప్రతి యాప్లోనూ, ప్రతి అప్లికేషన్లోనూ, ప్రతి బ్రౌజర్లోనూ డిజిటల్ పేరెంటింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. యూ కెన్ ఎనేబుల్ పేరెంటల్ కంట్రోల్స్. మీకుందా? సెర్చ్ చేస్తే అడల్ట్ కంట్రోల్ రాకుండా చేయాలి. తెలుసా? ఎవరికి తెలియదు. సో వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ వాట్ టెక్నాలజీ క్యాన్ డూ ఫర్ అస్ అండ్ ఆల్సో నాట్ అవేర్ వాట్ ఇట్ కెన్ డూ నెగిటివ్ సైడ్ ఆల్సో. దానికి అనుగుణంగా అవేర్నెస్ తెలియలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైంగ్ టు బీ సేఫ్ ఈజ్ నాట్ కరెక్ట్. ట్రైంగ్ టు బీ మోర్ ప్రొడక్టివ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో డిజిటల్ వెల్బీయింగ్లో కూడా మేమేమంటామంటే వీ విల్ టాక్ అబౌట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాన్సెంట్ని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, ప్రైవసీని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, వీటి మీద ఫోకస్ చేయాలి. ఒక 500 మంది ఆ అబ్బాయిలు ఉన్న రూమ్లో మీరు వెళ్ళి కూర్చోమంటే కూర్చుంటారా?
ఇబ్బంది పడతారు. అదే గ్రూప్‌లో టక్కన వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్తారు? గ్రూప్‌కి ఆఫ్‌లైన్‌కి, ఆన్‌లైన్‌కి విరుద్ధంగా ఎందుకు బిహేవ్ చేస్తారు? ఇదొక కన్సెంట్ మేనేజ్‌మెంట్. ఇలాగ అనేక టాపిక్స్ ప్రైవసీ కావచ్చు, డిజిటల్ పేరెంటింగ్ కావచ్చు, డిజిటల్ డిటాక్స్ కావచ్చు, డిజిటల్ రైట్స్ కావచ్చు, ఇంకా చాలా కూడా ఉంటాయి. ఫోటోస్ కూడా మన ఇష్టం వచ్చినట్టు తిరుపతి వెళ్తున్నాం అనుకోండి, మనం ఫోటోస్ పెడతాం తిరుపతి పోతున్నామని. ఇక్కడ ఊర్లో దొంగతనం ఇంట్లో దొంగతనం జరుగుతుంటుంది. సో, మీ ఫోటోగ్రాఫ్ ఉంది. మీ అడ్రెస్ తెలుసుకోవాలండి. వీ కెన్ హ్యావ్ యువర్ ఫోటోగ్రాఫ్ అండ్ గెట్ ది ఐపీ అడ్రెస్. ఓహ్! వెరీ ఈజీ టూల్స్. చాలా సింపుల్ అది. సో, ఇప్పుడు జరిగే క్రైమ్స్ అంతా గూడా ముఖ్యంగా లెట్ మీ సమ్మరైజ్. ఈ క్రైమ్స్ అన్నీ సైబర్ క్రైమ్స్ కాదు. ఇవన్నీ గూడా సోషల్ ఇంజినీరింగ్ క్రైమ్స్. ఓహ్! అంటే మన ఇన్ఫర్మేషన్ కొద్దో గొప్పో వాడి దగ్గర ఉంటుంది. లేకపోతే మన దగ్గర రాబట్టుకుని తర్వాత మోసం చేస్తారనమాట. సైబర్ క్రైమ్ అంటే ఏంటంటే కంప్లీట్‌గా మన ప్రమేయం ఏం లేకుండా వాడు మన దగ్గరకొచ్చి మనం దోచుకొని పోవటం, మనం ఇబ్బంది పెట్టడం లాంటిదనమాట. అంటే హి డజంట్ నీడ్ టు డూ ఎనీథింగ్. అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చేసేయాలి, చేసుకొని వెళ్ళిపోవాలి. సోషల్ ఇంజినీరింగ్ క్రైమ్స్ అంటే దర్జాగా ముందు రోజుల నుంచే వస్తాడు. మనతో మాట్లాడుతుంటాడు. ఇన్ఫర్మేషన్ తీసుకొని దొంగతనం అవును. అంటే వీటికి అవగాహన ఉన్న వాళ్ళు ఓకే సార్. అవగాహన లేని వాళ్ళంటే సైబర్ నేరాలకి వాళ్ళు కాల్ చేస్తే, వాళ్ళేదో మానిప్యులేట్ చేస్తే మనం మాట్లాడుతా ఉంటాం. అవగాహన ఉండి చదువుకున్న నాలెడ్జ్ ఉన్న పీపుల్స్ కూడా ఈరోజు చాలా మందికి అవగాహన లేని వాళ్ళకంటే అవగాహన ఉన్న వాళ్ళే సైబర్ నేరాలకు ఎక్కువ గురవుతున్నారు. రీసెంట్‌గా చూసుకుంటే నిన్న కర్ణాటకలో ఒక ఇంజినీరింగ్ అమ్మాయి నువ్వు ఒక సైబర్ నేరగాళ్ళు ఎవరో ఫోన్ చేసి నువ్వు డ్రగ్స్ సేల్ చేస్తున్నావంట మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో, దాన్ని మేము క్లియర్ చేయాలి అనంటే, నువ్వు మాకొక 25,00,000 పంపించాలి అనంటే, ఆ అమ్మాయి వితిన్ సెకండ్స్‌లో పంపించేసిందంట. ఇంక దాని తర్వాత నో కాల్స్, నో మెసేజెస్ ఇంక ఫోనే కలవట్లేదంట. దిస్ ఈజ్ ఆల్ సోషల్ ఇంజినీరింగ్ క్రైమ్స్ అనమాట. మనతో మాట్లాడి మనల్ని అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ట్రస్ట్ కావచ్చు, ఫియర్ కావచ్చు, గ్రీడ్ కావచ్చు, లేకపోతే మొరల్ డ్యూటీ కావచ్చు, రకరకాలుగా అంటే నయానో, భయానో ఆశ చూపించడం గాని. సో, ఇవన్నీ కూడా సోషల్ ఇంజినీరింగ్ క్రైమ్స్ అండి. అంటే వీ హావ్ వర్క్డ్ విత్ ఆల్ కమిషనరేట్స్ ఇక్కడ ఆల్మోస్ట్. ఇక్కడ మనకు తెలియనటువంటి సైబర్ ఆఫీసర్స్ అంటూ ఎవరు లేరు. అందరితోని పనిచేసాం. ఇన్‌ఫాక్ట్ తెలంగాణ పోలీస్ వారు వాడే సైబర్ వారియర్స్ బుక్ కూడా నేను వన్ ఆఫ్ ది ఆథర్‌ని అనమాట. సో, ఓకే. ఇన్వెస్టిగేషన్స్. సో, కంప్లీట్ అవగాహన ఉంది. సో, సన్‌ప్రీత్ సింగ్ గారని ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉండేవారు ఎల్బీ నగర్‌లో. ఇప్పుడు ఎక్కడో ఒక ఎస్పీగా వెళ్ళినట్టున్నారు ఆయన. సో, హి హాస్ రిటన్ ఎన్ అనాలిసిస్. హి హాస్ డన్ సమ్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్. ఆయనతో పాటు మేము కూడా వారితో చేసే అవకాశం కూడా దొరికింది. వర్క్ చేసే అవకాశం కూడా. నేను రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ అనమాట. అప్పుడు సైబర్ క్రైమ్‌కి. సో, అప్పుడు మనం చూసినట్లయితే 96% ఆఫ్ ది కేసెస్ దట్ హావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ హైదరాబాద్ ఆర్ ఆల్ అబోవ్ గ్రాడ్యుయేట్స్. అంటే ఇంకా హైలీ లిటరేట్ మోర్ దాన్ 1,00,000 సాలరీ డ్రా చేసేవాళ్ళు 73% ఉన్నారు. అంటే మోసపోయిన వాడంతా చదువుకున్నవాడే. అవును. ఆ! సో, చదువుకున్నవాడే మోసపోతాడు. చదువుకున్నవాడే నాకు అన్నీ తెలుసు అనుకుంటాడు. మోరల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏమి ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్ అనుకోండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డ్రైవింగ్ పోతే ఏమవ్వదు. రైట్ సైడ్ పోతే గుద్దుతాడు, లేకపోతే ఫైన్ ఏస్తాడు. ఓకే. దానికోసం ఏం చేస్తాం, ఒక నెల రోజులు కష్టపడి లైసెన్స్ చేసుకుంటాం. అట్లాగే ఈ స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ వాడినప్పుడు పీపుల్ హ్యావ్ టు అండర్గో సమ్ బేసిక్ స్టడీ. ఐఎమ్ నాట్ సేయింగ్ మ్యాండేట్ అని కాదు. మీరు ఫోన్ రీస్టార్ట్ చేసినప్పుడు ఏముంటది, కంపల్సరీ పాస్వర్డ్ ఇవ్వండి, హ్యాండ్ ప్రింట్ పనిచేయనంటది. ఓకే. అంటదా లేదా? అలాగే కొన్ని కొన్ని ఫీచర్స్ పెట్టి అవేర్‌నెస్‌కి అనుగుణంగా 4, 5 స్టెప్స్ అయితే గాని లెర్నింగ్ లైసెన్స్ చేసినప్పుడు ఈ సిగ్నల్స్ అన్నీ చెప్తే గాని వాడు లెర్నింగ్ లైసెన్స్ ఇవ్వడు. అట్లాగే ఈ టెక్నాలజీ అన్నప్పుడు కూడా ఒక బేసిక్ అండర్‌స్టాండింగ్ మనకే ఉండాలి. పిల్లలకు కూడా అందరికీ సైబర్ క్రైమ్ అని చెప్పకూడదు. డిజిటల్ వెల్ బీయింగ్ చెప్పాలి. హౌ బెటర్ వీ కెన్ మేనేజ్ టెక్నాలజీ. హౌ కెన్ యూజ్ టెక్నాలజీ ఫర్ గుడ్. అట్లా చెప్పాలనమాట. సో, డిజిటల్ వెల్ బీయింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంటు. స్కూల్స్‌లో కూడా మేము కూడా క్రెడిట్ కోర్స్ కూడా చేసాం. స్కూల్స్‌కి, కాలేజీ వాళ్ళందరికీ కూడా మేము క్రెడిట్ కోర్స్ రెడీ చేసినాం. ఐఎమ్ ఆల్సో లైక్ ఇన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఫర్ మోర్ దెన్ 12 యూనివర్సిటీస్ అనమాట. మేము కూడా స్లోగా అన్ని చోట్ల అందరిని అడిగి ఇంప్లిమెంట్ చేసినాం. ఇదేంటంటే అండి, ఒక్క రోజులో ఒక టాబ్లెట్ వేసుకుంటే జ్వరం తగ్గిపోయేది కాదు. సో, వీఆర్ టాకింగ్ అబౌట్ ఫ్యూచర్ క్రైమ్ కాబట్టి అందరూ గేరప్ అవ్వాలంటే అసలు టెక్నాలజీ ఏంటి, హౌ ఇట్ కెన్ డూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కామర్స్ ఆర్ డాక్టర్ ఆర్ డెంటిస్ట్ ఆర్ స్వీపర్ ఆర్ ఎనీథింగ్. ఎవ్రీబడీ హ్యాస్ టు అండర్స్టాండ్ బికాజ్ ఎవ్రీబడీ ఈస్ క్యారింగ్ స్మార్ట్ ఫోన్. నాకేం తెలియదు. మరి ఆటో డ్రైవర్‌లకి ఎందుకు డబ్బులు పోలేదండి? లోన్ యాప్స్ ఫ్రాడ్‌లో చూసారు. లోన్ యాప్స్ ఫ్రాడ్ ఏమనుకున్నారు అందరూ కూడా ఇనీషియల్‌గా వి ఫైల్డ్ పిఐఎల్ ఇన్ సుప్రీం కోర్ట్. లోన్ యాప్స్ ఫ్రాడ్ అప్పుడు ఏమనుకున్నారు? ఆటో డ్రైవర్‌ని, మేస్త్రిని, ఎలక్ట్రీషియన్‌ని టార్గెట్ చేసిరేమో అనుకున్నారు. 90% ఆఫ్ దెమ్ వేర్ హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్. సో, ఇదంతా కూడా చదువుకున్న వాళ్ళే మోసాలు పడుతున్నారు. చదువుకున్న వాళ్ళకే చెప్పాను కదా! అవును. ట్రస్టు, గ్రీడు, ఫియరు ఇవన్నీ వీట్లి మీదే. వాడు లాటరీ పంపిస్తాడండి. టింగ్ అని సౌండ్ వస్తది. వాట్సాప్‌లో టింగ్ అనంగా బీపీ, షుగర్ వస్తది. ఎందుకొస్తది? నోటిఫికేషన్ బంద్ చేసుకోవచ్చు కదా! ఐ హావ్ రిమూవ్డ్ మై ఫోన్ రైట్ నౌ. మై మైండ్ ఈజ్ ఫ్రీ. దేర్ ఈస్ నో డిస్టర్బెన్స్. అట్లాగా మనం కూడా టెక్నాలజీని ఆస్వాదించుకోవాలి. డోంట్ టేక్ ఇంటు ది బెడ్‌రూమ్. బయటనే పడేసేయండి. సార్ ఇంకొకటేందంటే రీసెంట్‌గా మా ఫ్రెండ్ ఒక ఒక అమ్మాయి ఆ అమ్మాయికి ఏదో నోటిఫికేషన్ వచ్చింది. ఏమని? మీరేదో గేమ్స్ ఆడితే ఆన్‌లైన్ గేమ్స్ ఆడితే మేము ఇంత అమౌంట్ పంపిస్తాము అనేసి చెప్తే ఆ అమ్మాయి కొంచెం ఓకే. నాకు మనీ కావాలి అన్నట్టుగా దాని మీద క్లిక్ చేసి
ఫస్ట్ గేమ్ ఆడిన తర్వాత వాళ్ళు కొంత అమౌంట్ పంపించారంట. మళ్ళీ ఈ అమ్మాయి అమౌంట్ పెట్టాలంట దానికి తర్వాత. ఇంకా ఈ అమౌంట్ పెట్టిన తర్వాత మేము ఇంకా కొంచెం అమౌంట్ ఇస్తాము అంతకంటే ఎక్కువ అననంటే, ఈ అమ్మాయి దాదాపు ఒక 50,000 అట్లా పెట్టిందంట. ఈ అమ్మాయికొచ్చింది ఎంత 5,000, 6,000 సమ్ ఎంతో. సో మీకెక్కువ అమౌంట్ రావాలంటే మీరింత అమౌంట్ పెట్టాలి అనగానే పెట్టిందంట. సో అవి గూడా మొత్తం పోయినాయి. అంటే బేసికలీగా క్రైమ్స్ అనేవి ఎలాగ ఎవాల్వ్ అయినాయి అంటే ఇంతకుముందు ఓటీపీ ఫ్రాడ్, రిఫండ్ ఫ్రాడ్, అవును. కేవైసీ ఫ్రాడ్, ఈ సోషల్ మీడియాలో తక్కువ రేట్లకు అమ్మటం, ఏదో రెప్లికేట్ అని చెప్పి జాబ్ ఫ్రాడ్స్, ఈ లాటరీ ఫ్రాడ్స్ ఇవన్నీ అనమాట. అవన్నీ పాతకాలం ఫ్రాడ్స్ అనమాట. నెక్స్ట్ తరంలో ఏమొచ్చినాయంటే మనకి మ్యాట్రిమోనీ ఫ్రాడ్స్, రొమాన్స్ ఫ్రాడ్స్, ఓకే. సెక్స్టార్షన్ ఫ్రాడ్స్, ఈ ఫ్రాడ్స్ వచ్చినాయి. ఇప్పుడు కొత్తగా వచ్చే ఫ్రాడ్స్ అంతా కూడా ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనమాట. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్లో జాబ్స్లో కూడా మీరు చెప్పినట్టుగా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. మీరు ₹10 పెట్టండి, సాయంత్రానికి ₹100 అయిపోతుంది. అదే. అవును. లేకపోతే ఎంఎల్ఎం ఫ్రాడ్స్ కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా లైక్ చేస్తే డబ్బులు ఇస్తానంటాం, లేకపోతే మీరు షాపింగ్ వేరే వాళ్ళతో కొనిపిస్తే డబ్బులు ఇస్తానంట. అసలు కామన్ సెన్స్ ఎట్లాగా? షాపింగ్ కొంటామంటే మనకు వస్తువు రాదట. సో ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా లైక్స్, మీరు 4 లింకులు లైక్ చేస్తే వాడు ₹100 వేస్తాడు. రెండోసారి 5 లింకులు లైక్ చేస్తే ₹200 అయితే 300 వేస్తాడు. తర్వాత ఏమంటారు, ఇమీడియట్గా వాడికి రిసెప్షన్ కేటాయిస్తారు. తర్వాత ట్యూటర్ అంటారు. తర్వాత ఏదో లెక్చరర్ ఏదో సంథింగ్ పెట్టేసేసి కబుర్లు చెప్పి మీరు చాలా బాగా వాచ్ చేస్తున్నారు, మంచి వీడియోస్ని లైక్ చేస్తున్నారు, కాబట్టి మీకు ఇంత డబ్బులు ఇస్తాము అని చెప్పి, ఇంత డిపాజిట్ చేయండి, మీరు ప్రీమియం కస్టమర్ అవ్వండి అని చెప్పి, అలాగా ఈచ్ పర్సన్ అంటే అక్కడ వెళ్తే మనకి వ్యాలెట్లో కనపడతాయి డబ్బులు, డ్రా చేసుకోలేం. ఫర్ ఎగ్జాంపుల్ 5 లక్షలు కనపడుతున్నాయి అనుకోండి, 5 లక్షలు నీవే కాదు ఇవాళ రేపొస్తుంది. ఈ 5 లక్షలు డ్రా చేసుకోవాలంటే ఏం చేయాలి? ఇంకొక 2 lakhs పెట్టి ఇంకో గేమ్ ఆడాలి. ఈ 2 lakhs పెడితే నీకు ఈ 2 lakhs కలిపి 4 lakhs 5 lakhs అవుద్ది. ఈ 8 lakhs అయిపోయిన తర్వాత నువ్వు కొన్ని తప్పులు చేసావు, ఏదో ఒక రూల్, పనికి మన రూల్ పెట్టి నువ్వు తప్పు చేసావు, లేదా టైం అయిపోయింది, ఈ స్టిపులేటెడ్ టైంలో చేయలేదు, అందుకే హోల్డ్ అయిపోయింది మనీ, నవ్ యూపీ అనదర్ 2 lakhs టు డూ దిస్, 3 lakhs టు డూ దిస్. సరే మొత్తం మీద వీడు కొంచెం ఏదో పోలీస్ అని అది అదని బెదిరించినట్టుగా మాట్లాడారు అనుకోండి, నీకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి కదా, ఫస్ట్ ట్యాక్స్ డిడక్షన్ డబ్బులు కట్టేస్తామని చెప్పడం, లేకపోతే మా ప్రొఫెషనల్ ఫీ ఇంత కట్టండి అని చెప్తాం, లాయర్ ఫీ ఇంత కట్టండి అని చెప్పడం. అంటే శతకోటి దరిద్రాలకు అనంత కోటి రూపాయలండి. ఇవన్నీ కూడా అసలు సోషల్ మీడియాలో క్లిక్ చేస్తే డబ్బులు ఎట్లా వస్తాయండి? అవును. ₹5 పెడితే ₹10 అయితే ఇంకెందుకు ఉద్యోగం చేయటం ఎందుకు? మన ఫోన్లు తీసుకుని మంచి ఏసీలో కూర్చొని పని చేసుకోవచ్చు కదా. కామన్స్ అత్యాస అనమాట, ఆశ. ఇప్పుడు ఇట్లా క్లిక్ చేసి ఇట్లా దాన్ని ఏమంటారు, కాయిన్తో ఇట్లా స్క్రబ్ చేస్తే కారు వస్తుంది. ఎందుకు వస్తుందండి? మన తల్లిదండ్రులు బొమ్మ కూడా ఎవరు, కారు బొమ్మ. అవును. అమితాబ్ బచ్చన్ వీడియో వస్తుంది వాడు మాట్లాడినట్టుగా, నీకు లాంటి అమితాబ్ బచ్చన్ నా గురించి ఎందుకు మాట్లాడతాడు కౌన్ బనే కౌన్ పతిలో? అంటే కామన్ సెన్స్ ఉండదు. వీడు కార్ వస్తుందని వీడు క్లిక్ చేయగానే స్నాప్డీల్ వస్తుంది, కొరియరు, వాడు క్లిక్ చేస్తాడు, ఇది 100 కార్ అంటాడు. కార్ రావాలంటే ఏం చేయాలంటే వాడు మాటల్లో పెట్టి లైన్లో పెట్టి ప్రొఫెషనల్గా మొత్తం అంతా ఒక ఇంటర్నేషనల్ కంపెనీని మిమిక్ చేస్తాడనమాట. చేసేసేసి మీకు కార్ వచ్చి 12.6 lakhs ఉంది, మీకు వచ్చిన బహుమతి వచ్చి 10 lakhs, కాకపోతే 2.6 lakhs కట్టండి అంటాడు. వాడేమంటాడు, కార్ మీకు ఇక్కడ డెలివరీ ఇవ్వలేము, మీకు బెంగళూరులో డెలివరీ ఇవ్వాలి, బెంగళూరులో మాకు షోరూమ్ ఉంది కాబట్టి బెంగళూరుకి మీరు ఫ్లైట్ టికెట్, హోటల్కి మీరు ముందే బుక్ చేయండి, మీరు ఇట్లా మీకు అర్థమైంది కదండి. ఇట్లాగా అన్నీ కూడా ఫ్రాడ్స్ అనమాట. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వన్ సింపుల్ ఫ్రాడ్ విచ్ హ్యాపెన్స్ నాట్ హ్యాపెనింగ్, ఈ కామర్స్ ఫ్రాడ్. అంటే పోలీసు వాళ్ళు కూడా మనం ఈజీగా తీసిపారేయడానికి వీల్లేదు. ఒక ఈ కామర్స్ ఫ్రాడ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బైకర్ని అనుకోండి, నేనేం చేస్తాను, ఎవరన్నా బుల్లెట్లు అమ్ముతున్నారో ఆన్లైన్లో చూస్తాను. చూసినప్పుడు నేనే ఫ్రాడ్స్టర్ అనుకుందాం, నేనేం చేస్తాను, మీరు అమ్ముదామని ప్రయత్నించారు, మీకు కాల్ చేసి మీ బైక్ మీదేనా అని చెప్పి మిమ్మల్ని ఇన్వెస్టిగేట్ చేసి మిమ్మల్ని ఇరిటేట్ చేస్తాను. ఓకే. మీరేం చేస్తారు, నాదే అని చెప్పి మీరు ఆర్సీ బుక్ పంపిస్తారు, పొల్యూషన్ పంపిస్తారు, ఇన్సూరెన్స్ పంపిస్తారు, గట్టిగా మాట్లాడితే మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు కూడా పంపిస్తారు. ఓకే. అప్పుడు నేనేం చేస్తాను, మీ పేరు మీద ఒక ప్రొఫైల్, మిమ్మల్ని చూస్తా కదా, సోషల్ ఇంజనీరింగ్ అంటే మీ గురించి తెలుసుకుంటా కాబట్టి మీ పేరు మీద ప్రొఫైల్ క్రియేట్ చేసి నేను ఈ మిగతా ఉన్న కెమెరామెన్లు అందరికీ వాళ్ళు అప్లై చేసినప్పుడు వాళ్ళకి అమ్మే ప్రయత్నం చేస్తాను. ఇలాగ 100 మందికి నేను అప్లై చేస్తాను, 100 మందికి కూడా నేను మీ డేటానే ఇస్తాను. నేను అందరూ ఏమనుకుంటారు, మీరే ఫ్రాడ్ చేస్తారనుకుంటారు. సో సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్, అమ్మ నువ్వు ఎవరికి డబ్బులు పంపించావు అని ఎవరైనా కంప్లైంట్ వచ్చినప్పుడు పలానా పలానా అకౌంట్కి డబ్బులు పంపించాము అనగానే దొంగ దొరికిపోయాడు అనుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దొంగ మీరు అనుకుంటారు, తర్వాత నేను ఫ్రాడ్స్టర్ అని తెలుస్తుంది. కానీ డబ్బులు నా దాంట్లోకి రావట్లా, వేరే వాడి దాంట్లోకి డబ్బులు వస్తున్నాయి. వాడు విక్టిమే, వాడికి జాబ్ ఇప్పిస్తారని కథలు చెప్పి నీ ఫోన్ నెంబర్ నాకు ఈ సిమ్ కార్డ్ నేను ఇంటర్వ్యూ అటెండ్ అవుతాను చెప్తాను, వాడికి నీ బ్యాంక్ అకౌంట్ కూడా ఇవి, ఫస్ట్ మంత్ శాలరీ నేను తీసుకున్నాక నీకు తిరిగిస్తాను. వీళ్ళకి జాబులు ఉండవు, ఏవి ఉండగాను అన్ని లోన్లు పెట్టి సంతకాలు పెట్టినట్టు సంతకాలు పెట్టి ఇస్తారనమాట. అర్థమైందా? అల్టిమేట్లీ విక్టిమ్ని పట్టుకుంటారు పోలీసులు, వాడు కూడా విక్టిమే, జాబ్ ఫ్రాడ్ విక్టిమ్. అంటే ఇక్కడ 100 మంది మోసపోయినారు, బండి మీది, నేను ఫ్రాడ్స్టర్ని. సింపుల్ స్కామ్ అనమాట. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ డెమాన్స్ట్రేట్ ఇన్ లైవ్, ఐ కెన్ మేక్ 10 people చీట్ రైట్ నౌ అండ్ గెట్ మనీ ఆల్సో. అంటే ఇంత ఈజీగా చేసుకోగలిగినప్పుడు దీనికి తగినటువంటి వనరులు లేవు మనకు.
అట్లా ఎందుకండి పోలీసు కమిషనర్లు డీజీపీలు ఫోటోలు పెట్టి మేము డబ్బులు అడిగిన సందర్భాలు ఉన్నాయి మన అవును. తెలంగాణ. వందల మంది ఐపీఎస్ ఆఫీసర్, మనదేమున్నది. సో నేనేమంటున్నానంటే యాక్ట్స్ కూడా ఎనీవే వి కెన్ సెపరేట్ క్వశ్చన్. సో శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలండి. క్రైమ్స్ గురించి చెప్పాలంటే వచ్చే సంవత్సరం వరకు ఇలా కూర్చునే చెప్తాను నేను. ఓకే. అన్ని జరుగుతున్నాయి కదా సార్. మ్యాట్రిమోనీ, రొమాన్స్, సెక్స్టార్షన్, ఓటీపీ, కేవైసీ, ఈ కామర్స్ ఫ్రాడ్స్, సోషల్ మీడియా, జాబు, లాటరీ, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రాడ్స్ అన్నీ కూడా రకరకాలు. అసలు మామూలు ఫ్రాడ్స్ కాదు. మీ పార్సెల్ స్కామ్ అదొకటి. ఇంతకుముందు కొరియర్ వచ్చేది, ఓకే. ఇప్పుడు ఫెడెక్స్ నుంచి కాల్ వస్తుంది. నేను నాకు ఒక నెంబర్ వచ్చింది, 77 నుంచి నెంబర్ వచ్చింది, మీ ఎయిర్టెల్ సాయంత్రానికి డిస్కనెక్ట్ అయిపోద్ది నెంబర్ వచ్చింది. నెంబర్ 9 నొక్కాలని వచ్చింది నాకు. అంటే మనం అసలు అల్టిమేట్గా మేము కూడా సుప్రీంకోర్టులో పిల్లేద్దామని ట్రై చేస్తున్నాము. ఇప్పుడు మీ నెంబర్ నుంచి కాల్ వచ్చిందంటే మీ ఆధార్ కార్డులో ఏ పేరు ఉందో ఆ పేరు నాకు డిస్ప్లే అవ్వాలని పెట్టాను అనమాట. ఓకే. అట్లీస్ట్ ఐ నో హూమ్ ఐఎమ్ టాకింగ్ టు. అదర్వైజ్ ఇట్స్ జాన్ డూ అంటారు ఇంగ్లీష్లో. హూ ఇస్ జాన్ డూ, హూ ఇస్ డూయింగ్, ఎనీబడి కెన్ సిట్ బ్యాక్ అండ్ డూ ఎ క్రైమ్. సో అట్లాగా. సో ఐ థింక్ అవేర్నెస్ అనేది లేదండి మనకు. మీరు ఎన్నన్నా చేయండి. అంటే ఈ సైబర్ నేరాలని కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని అనుకోవచ్చా? అందరూ వైఫల్యం చెందిరండి. మనం కూడా వైఫల్యం చెంది. వాళ్ళ ఒకరి మీద బురదలటం ఎందుకు? కేంద్రం, రాష్ట్రం, మనం అందరం కూడా, ఇంక్లూడింగ్ యాజ్ అ జర్నలిస్ట్గా మీరు వైఫల్యం, యాజ్ అ సోషల్ యాక్టివిస్ట్గా నేను కూడా వైఫల్యం చెందినాను. ఎన్ని స్కీమ్స్ ఉన్నాయండి? 1930 ఉంది. ఇట్స్ కాల్డ్ సిటిజన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ మేనేజ్మెంట్. అద్భుతమైనటువంటి స్కీమ్ అది. అది ఎవరన్నా ఫోన్ చేయొచ్చు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన, భయపడాల్సిన అవసరం లేదు. ఎవరన్నా ఫోన్ చేయొచ్చు. సిటిజన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఫోన్ చేయగానే నీకు ఎక్కడ ఫ్రాడ్ అయింది, నువ్వు ఎవరికి డబ్బులు పంపించో దాని స్టేట్మెంట్స్ నువ్వు ఎవరితో కమ్యూనికేట్ చేసి అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన వెంటనే ఏమవుతుందంటే ఫస్ట్ నేను ఫ్రాడ్ సార్ అనుకోండి, నా అకౌంట్ బ్లాక్ అవుతుంది. నాతో పాటు నాకున్నటువంటి 10 మంది అకౌంట్స్ కూడా బ్లాక్ అవుతున్నాయి. ఇప్పుడు వాళ్ళు నిజంగా ఒరిజినల్ ఉండొచ్చు, చెడ్డవాళ్ళు ఉండొచ్చు, మనం చెప్పలేం. సో డిపెండింగ్ అపాన్ ది గ్రావిటీ. ఒక 10 లక్షలు పోతే 10 మందిని కూడా బ్లాక్ చేస్తుంది. ఇక్కడ మనం ఇక్కడి నుంచి చూడాలి. మనీ బ్లాక్ అవుతుంది కానీ అల్టిమేట్గా ఆ విక్టిమ్కి మనీ రావట్లేదు. అసలు వాడు తిరిగి గోవిందా అనుకుని వెళ్ళిపోవాలి. సో ఇంకోటి కూడా మనం పోలీసుల తరపు నుంచి కూడా చూసినట్లయితే లా ఎలా ఉండాలంటే, ఈ ఐఎమ్ ద విక్టిమ్ అనుకోండి, నా అకౌంటే కాదు, నా ఆధార్ కార్డు పేరు మీద ఎన్ని అకౌంట్స్ ఉన్న అన్ని అకౌంట్స్ బ్లాక్ అయిపోవాలి. ఫస్ట్ వాడు లైఫ్లో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి అవకాశం లేకుండా ఉండాలి. అదే నేను 100 సిమ్ కార్డులు తీసుకుని 100 అకౌంట్లు ఓపెన్ చేసి 100 బ్యాంక్ అకౌంట్లు చేస్తా. ఇది కాబట్టి ఇంకోటి, ఈ విక్టిమ్స్ చూస్తే మీరు 10th క్లాస్ కూడా పాస్ అవ్వలేరండి. మీరు జామ్తారా అని సీరియల్ వస్తుంది నెట్ఫ్లిక్స్లో, చూడండి ఎంత ఈజీనో. వాళ్ళని చూసి క్రైమ్ కూడా చేయొచ్చు. ఇంతకుముందు ఓన్లీ హిందీ మాట్లాడే వాళ్ళే క్రైమ్ చేశారు. ఇప్పుడు తెలుగు వాళ్ళు మన దగ్గర అన్ఎంప్లాయిడ్ 100 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి కదా, అవన్నీ పోయి అక్కడ వాళ్ళు జాయిన్ అవుతున్నారు స్కామ్స్లో. సరే, ఇప్పుడు దేశంలో ఇలాంటి నేరాలు చాలా జరుగుతున్నాయి. ఓన్లీ మన తెలంగాణలోకి వచ్చేసరికి 15,297 సైబర్ క్రైమ్లు జరిగాయి. అంటే ఈ బాధితులని ప్రభుత్వం ఆదుకునే సిచ్యువేషన్ లేదంటారా, ఉందంటారా? మేడం 1700 అనేది రాంగ్ ఫిగర్ మేడం. నాకే 1700 మెయిల్స్ వచ్చుంటాయి. ఒక ఫౌండేషన్ ఏది తట్టబుట్ట సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఏముండదు నా దగ్గర. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 7 సంవత్సరాల నుంచి ₹1 డొనేషన్ కూడా తీసుకోలేను నేను. వ్యక్తిగతంగా 4 వాలంటీర్స్ గడిపే సంస్థకి నాకే 1700 కాల్స్ వచ్చినప్పుడు 1500 కేసులు వినడం తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ఐఆర్గా కన్వర్ట్ అవ్వవు అన్నీ కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళరెవరు, భయపడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను సెక్స్టార్షన్లో నన్ను న్యూడ్గా పట్టుకున్నారనుకోండి, అనుకుందాం ఊరికే, ఒక అబ్సీన్ యాక్ట్లో నేను పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్తానండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ 1 or 2% విల్ గో టు ద పోలీస్ స్టేషన్. ఆ 1 or 2%లో దాంట్లో కూడా 80% ఆఫ్ దెమ్ విల్ నాట్ బి కన్వర్టెడ్ టు సైబర్ క్రైమ్. సో 1700 అనేది కంప్లీట్లీ రాంగ్ ఫిగర్ అండి, రాంగ్ ఫిగర్ అది. సో వీ హ్యావ్ నాట్ అచీవ్డ్ ఎనీథింగ్ అండి. 4 ఫోటోలు పెట్టి 4 సెలబ్రేట్ చేసుకుని 4 మందిని సేవ్ చేయడం కాదు. ఇక్కడ 4 లక్షల మంది చనిపోయి ఉన్నారు బయట. సో ఐ థింక్ గవర్నమెంట్ ఎవ్రీబడి హ్యాస్ టు యాక్ట్. సో సిటిజన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఎంత అద్భుతమైనటువంటి సిస్టమ్ అండి. చిన్న ఇష్యూ ఏమి లేదు, నేను మోసం చేస్తే నా అకౌంట్లు మొత్తం నా ఆధార్ కార్డ్, పాన్ కార్డు మీద నేను లైఫ్లో నా అకౌంట్ చేయకుండా బ్లాక్ చేసినట్టు గొడవలు అయ్యేది కాదు. ఇది మధ్యలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కింద పక్కన నా పెయింటర్ అనుకుందాం, ఊరికే నేను దొంగను అనుకుందాం, నా పెయింటర్ డబ్బులు, వాడి బాధ్యత ఏంటండి? వాడి అకౌంట్ కూడా బ్లాక్ అయిపోతుంది. ఇక్కడ వాడు 30 తిప్పలు 30 చెరువులు నీళ్ళు తాగిపిస్తారు వాడిని కూడా తర్వాత. సో నేనేమంటే సిస్టమ్ క్రియేట్ చేసినప్పుడు బెటర్గా క్రియేట్ చేస్తే బాగుంటుందేమో. అంటే పోలీసులు కానీ వ్యక్తిగతంగా ఇక్కడ ఉన్నటువంటి లా ఎన్ఫోర్స్మెంట్స్ కానీ ఎవరిని కూడా వెక్రించే ప్రయత్నం కాదు. ఇక్కడ నేనేమంటానంటే ఇంత నాలెడ్జ్, ఇంత కాంటెంట్, ఇంత అప్రోచ్ ఉన్నప్పుడు వీ కుడ్ హ్యావ్ డన్ మచ్ బెటర్. ఆ చిత్తశుద్ధి అనేది ఓన్లీ పోలీస్ ఆఫీసర్స్ చేతిలో ఉండదు కదా. లా మేకింగ్, పొలిటికల్ లీడర్స్. కేంద్ర ప్రభుత్వం వీళ్ళని పట్టుకోవడంలో ఎందుకు అలసత్వం చేస్తుంది? కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టుకుంటుందండి? రాష్ట్ర ప్రభుత్వం పట్టుకోవాలా? ఓకే, రాష్ట్ర ప్రభుత్వం అయినా పట్టుకోవట్లేదు కదండి. ఎందుకు అలసత్వం చేస్తుంది? పట్టుకోవట్లేదంటే దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను, నేను క్రైమ్ చేశాను ఎగ్జాంపుల్గా.
నేను 10 మందికి డబ్బులు పంపించా, వీళ్ళ అకౌంట్లు కూడా బ్లాక్ అవుతున్నాయి అనమాట. సో యాజ్ అ పోలీస్ ఆఫీసర్ హీ కెనాట్ డైరెక్ట్లీ గో అండ్ అరెస్ట్ సంబడి అండ్ కమ్. హీ హాస్ టు హ్యావ్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ దట్ హీ హెస్ డన్ ద క్రైమ్ అని ప్రూవ్ చేయగలిగినట్టు చేయాలి. సో దానికి తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు పోలీసుల దగ్గర. బ్యూటిఫుల్ ఆఫీసర్స్ ఉన్నారు మన దగ్గర, సజ్జనార్ గారు కానీ, మహేష్ భగవత్ గారు కానీ, అసలు బ్యూటిఫుల్ ఆఫీసర్. మహేందర్ రెడ్డి గారు అయితే అసలు కింగ్ ఆయన అసలు పాపం. మనకున్నటువంటి స్టీఫెన్ రవీంద్ర గారు కానీ, వారికి ఉన్నటువంటి కింద ఏసీపీసు శ్రీనివాస్ కానీ, కేవీఎం ప్రసాద్ గారు కానీ, లేకపోతే హరినాథ్ గారు కానీ, ఎంత బ్యూటిఫుల్ ఆఫీసర్. సైబర్ క్రైమ్ అనేది ఒక సెపరేట్ డిపార్ట్మెంట్గా చూడాలి. వాడు 2 సంవత్సరాలు పనిచేయడం తన్ని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయడం చేయకూడదు. సెపరేట్ డిపార్ట్మెంట్ కంటిన్యూస్గా వాళ్ళనే పెట్టుకుని వాళ్ళని మెచ్యూర్ చేసి వాళ్ళ నాలెడ్జ్ 2 years నేర్చుకున్న లోపల ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోతారు పక్కకు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఆ టూల్స్ ఏంటి, ఎట్లా వాడాలి, ఏం వాడాలి వీళ్ళకేం తెలియదు. సో సైబర్ క్రైమ్ అనేది కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్ సైడ్ సెపరేట్, మనకు సిఐడి డిపార్ట్మెంట్ ఎలా ఉందో అలా సెపరేట్గా పెట్టి తక్కువ ట్రాన్స్ఫర్స్ పెట్టి వాళ్ళనే నాలెడ్జ్తో ఎంపవర్ చేసి ఇంకా చేసినట్టయితే బాగుంటుందని ఈ మార్పు అయితే జరగాలి. ఓకే. సరే, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ సైబర్ నేరాల గురించి చూస్తే 65,000కు పైగా ఇలాంటి నేరాలకు పాల్పడ్డ వాళ్ళు ఉన్నారు. సో ముందుగా తెలంగాణ ఉంది, దాని తర్వాత కర్ణాటక, ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఉన్నారు. ఎందుకు వీళ్ళే ఎక్కువ గురవుతున్నారు? అంటే బేసిక్గా వీఆర్ ఫార్చునేట్ టు బి బాన్ ఇన్ తెలంగాణ అండి. దిస్ టెక్నాలజీ రెవల్యూషన్ కావచ్చు, టెక్నాలజీ అడాప్టేషన్ కావచ్చు, వెన్ కంపేర్ టు అదర్ స్టేట్స్ వీఆర్ ఫార్ అహెడ్. అది అంటే వినియోగంలో మన వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి క్రైమ్స్ మన వాళ్ళు ఎక్కువ అవుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ పోలీసులు మనం అప్రిషియేట్ చేయాలి. వాళ్ళతో కోపం పడుతూ వాళ్ళని ఎందుకు అప్రిషియేట్ అంటే కమ్సే కమ్ అందరికన్నా ఎక్కువ కేసులు రిజిస్ట్రేషన్ చేసినందుకన్నా మనం వాళ్ళు అప్రిషియేట్. ఓకే. అసలు ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో పోతే అసలు పోలీస్ స్టేషన్లో పోబుద్ది కాదండి. మీరు ట్రై చేయండి, సినిమాల్లో ఉన్నట్టే ఉంటాయి వాళ్ళ బిహేవియర్స్. అయితే పాన్ తినుకుంటూ, గుట్కా తినుకుంటూ, సిగరెట్ తాకుంటూ. సో ఇన్ దట్ వే ఓకే, రిపోర్ట్ పరంగా మనకు ఒక అభ్యంతరకరమైనటువంటి ఒక సిచ్యువేషన్ రావచ్చు కానీ, బట్ అవర్ పీపుల్ ఎస్పెషలీ కేరళ పోలీస్ అండ్ తెలంగాణ పోలీస్ ఆర్ డూయింగ్ ఫ్యాంటాస్టిక్ జాబ్. అంటే ఇంకోటి మీరు ప్రధానంగా బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి చూడాల్సింది ఏంటంటే అండి, ఈ సైబర్ క్రైమ్స్ మన తెలుగు వాళ్ళంటే మేము 94, 95 నుంచి నేను అబ్రాడ్ వెళ్తూ ఉన్నా, ఫ్రీక్వెంట్గా వెళ్తాను అనమాట. మాకు చాలా అరుదైనటువంటి గౌరవం దొరికేది మాకు. ఈవెన్ దో వీఆర్ బ్రౌన్ స్కిన్డ్ అండ్ ఆల్, వీ యూస్ టు గెట్, మాకు అప్పుడు రేసిజం కూడా ఉండేది కదా. ఒకటో ఈ ఆఫ్రికన్సే మమ్మల్ని ఏడిపించేవారు కానీ తెల్లవాళ్ళు ఎప్పుడు మమ్మల్ని ఏడిపించారు. ఓకే. సో బ్యూటిఫుల్ అడాప్టేషన్ అనమాట. మనకున్న నాలెడ్జ్ని అంత గౌరవించేవారు. ఈ మధ్యకాలంలో చూస్తే ఇండియన్స్ని కూడా హేట్ చేస్తున్నారు. ఎందుకంటే సైబర్ క్రైమ్ అని మీరు స్కామర్ అని బట్టి యూట్యూబ్లో కొట్టండి, ఫస్ట్ ఇండియన్ పేరే వస్తుంది అక్కడ. ఓకే. ఇండియన్స్ ఆర్ నాట్ ఓన్లీ నోన్ ఫర్ టెక్నాలజీ ఇంటర్ప్రిటర్స్, ఇండియన్స్ ఆర్ ఆల్సో నోన్ ఎస్ స్కామర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జార్ఖండ్ అనుకోండి, ఫస్ట్ జామ్తారా అనేది ఫస్ట్ చాలా ఫేమస్ క్రైమ్స్ అవ్వడానికి. ఊర్లు అక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ వాళ్ళకే సపోర్ట్ డైరెక్ట్గా. తర్వాత దేవగఢ్, రాజస్థాన్, భరత్పూర్లోకి వెళ్ళిపోయింది. అంటే అన్నీ కూడా కోల్కతాలోకి వెళ్తే రొమాన్స్ స్కామ్స్ ఉంటాయి అనమాట. అక్కడ నుంచి సెక్స్. పూణేలోకి వెళ్ళామనుకోండి, పూణే, గుర్గావ్లో కాల్ సెంటర్స్ ఉంటాయి. వాళ్ళకి ఎంతసేపు అమెరికన్స్ని మోసం చేయటం అనమాట. అంటే నీకు రిఫండ్ వచ్చింది, డబ్బులు తీసుకొని చెప్పడం, లేకపోతే మైక్రోసాఫ్ట్ సపోర్ట్ చేస్తాను. మోసగాళ్ళ సినిమా చూసే ఉంటారు బహుశా. సేమ్ స్కామ్స్, పెద్ద కాల్ సెంటర్స్ పెట్టి మోసం చేస్తుంటారు. సో ఇండియన్స్ ఆర్ నాట్ నోన్ యాజ్ జస్ట్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ. అంటే ఇప్పుడు సినిమాలు చూసి నేర్చుకుంటున్నారా, లేకుంటే జరిగేటివే సినిమాలు తీస్తున్నారా? అంటే మనకి సరైనటువంటి ఆదాయాలు ఉండవు, గ్రాడ్యుయేషన్ అయిపోతుంది, జాబులు దొరకవు. ఇక వాళ్ళు ఫోర్స్ అనమాట, వాళ్ళు డైలీ నీడ్స్ కావాలి, దే హ్యావ్ టు డూ, దే విల్ డూ, దే నో దట్ దే ఆర్ డూయింగ్ ఎ షేమ్లెస్ జాబ్. లోన్ యాప్స్ ఫ్రాడ్స్లో కూడా చూడండి, ఫోన్ చేసి అంత గలీజ్గా తిట్టేవారు అందరిని, ఒక్కొక్కరిని. అసలు ఆ రికార్డింగ్లో అమ్మాయి అయినా తిట్టింది, ఇంత ఇంజనీరింగ్ ఎంటెక్ గ్రాడ్యుయేట్ అమ్మాయి అయినా తిట్టింది. అంటే సిచ్యువేషన్స్, కంపల్షన్స్, లేకపోతే వాళ్ళ న్యూడ్ ఫోటోనే తీసుకుని వాళ్ళతోనే బలవంతంగా చేయించడం లాంటివి కూడా చేసిన సందర్భాలు. ఏది ఏమైనా కూడా మేడం, లీగల్ పర్స్పెక్టివ్లో అంత స్ట్రాంగ్గా లేదు. ఎస్, మనకి సిటిజన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ వచ్చింది, 1 నేషన్ 1 అంబుడ్స్మెన్ స్కీమ్ అని 14438 అనే స్కీమ్ వచ్చింది. ఎన్పిసిఎల్, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ వాళ్ళు కూడా ఒక స్కీమ్ పెట్టారు. ఆర్బీఐ వాళ్ళు అదే 1 నేషన్ 1 అంబుడ్స్మెన్ స్కీమ్ అనమాట. ఇట్లా రకరకాల స్కీమ్స్ ఎన్ని వచ్చినా కూడా కానీ దానికి అనుగుణంగా సైబర్ క్రైమ్ పోర్టల్ సెపరేట్గా, నాన్ మనీ రిలేటెడ్కి సైబర్ క్రైమ్ పోర్టల్ ఉంది. ఎన్నో స్కీమ్స్ వచ్చినాయి. I4C అని చెప్పి కొత్తగా ఒక క్యాంపెయిన్, కొత్తగా అంటే ఆల్ ఓవర్ ఇండియాలో జరుగుతుంది. అంటే ఏంటంటే ఎవరైనా కానీ ఎనీ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి సైబర్ క్రైమ్ కంప్లైంట్ ఇచ్చేటువంటి ఫెసిలిటీ అనమాట అది. అంటే ప్రతి సైబర్ క్రైమ్లో కూడా ఒక సైబర్ క్రైమ్ వారియర్స్ అని, సైబర్ రక్షక్స్ అని రకరకాలుగా ఒక 2 కానిస్టేబుల్ని ట్రైన్ చేసి పెట్టారనమాట. అంటే ఆర్మూర్లో జర్నీ చేస్తూ ఆర్మూర్లో డబ్బులు పోతే ఆర్మూర్లోనే కంప్లైంట్ ఇచ్చేటట్టుగా, సైబర్ క్రైమ్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా. ఇక్కడ దాన్ని రాజేష్ గారు హెడ్ చేసేవారు, T4C. అద్భుతమైన రిజల్ట్స్ చూపించారు. అందుకే ఆయన తీసుకుపోయి ఆయన అక్కడ న్యూఢిల్లీలో హెడ్ చేశారు. సో అవర్ పీపుల్ ఆర్ డూయింగ్ గుడ్ జాబ్. బట్ ఈ స్కీమ్స్ కానివ్వండి, ఈ ప్రాసెసెస్ కానివ్వండి,
అంత రైట్ వేలో ఎవరు లేరు. పొలిటికల్ మీటింగ్ పెట్టుకుని 10 కోట్లు ఖర్చు పెట్టి రిబ్బన్ కట్టడం బదులు అది 10 కోట్లు మాలాంటి పిచ్చి స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ, లేకుంటే మీలాంటి జర్నలిజం చేసే వాళ్ళకి చేసి మీరు దీని ఒక స్పెషల్ సిరీస్గా షూట్ చేయండి. హౌ టు యూజ్ దిస్ టూల్, హౌ టు యూజ్ దిస్ టెక్నాలజీ, హౌ నాట్ టు గెట్ అని మనం దీన్ని ఇంకా ఫర్దర్గా చేయొచ్చు. అంటే ఎనఫ్గా దీని ఒక పొలిటికల్ విల్ లేదండి. పొలిటికల్ విల్ అనేది లేదు. ఇండియా వాజ్ ది లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ అండి. 150 కంట్రీస్కి వచ్చిన తర్వాత మన ప్రైవసీ యాక్ట్ వచ్చిందండి. తర్వాత డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ వచ్చిందండి. ఎప్పుడు వచ్చిందండి అది? ట్విట్టర్ వాడు మన మాట విన్నప్పుడు వాళ్ళు అది అర్జెంటుగా తీసుకొచ్చి డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ తీసుకురావడం కూడా జరిగిందండి. ఇప్పుడు దానికి తగ్గట్టుగా అందరూ కూడా విపరీత దూరంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చూసినట్టుంది ఈ మధ్యకాలంలో విపరీతంగా అడ్వర్టైజ్ చేయటం. అంటే వాడు ఫేక్ వీడు ఒక శ్రీకాకుళం నుంచి ఒక అబ్బాయి నాకు ఫోన్ చేశాడు. నన్ను ఊకే ఢిల్లీ పోలీసులు ఇబ్బంది పెడుతున్నారంటే ఏంటని అడిగితే, ఈ యాప్లో నేను 5,000 పెట్టానన్నా, సాయంత్రం నాకు నెక్లెస్ వచ్చింది, గాజులు వచ్చిందని చెప్పి నేను అడ్వర్టైజ్మెంట్ చేశాను. బెట్టింగ్ యాప్ అది. బెట్టింగ్ యాప్ వాడు అడ్వర్టైజ్మెంట్ చేయడం ఏంటి? వీడికి ఆల్రెడీ 3 మిలియన్ ఫాలోవర్స్ తీసుకోవటం ఏంటి? వీడు అడ్వర్టైజ్మెంట్ చేసిన కింద 3-4 కోట్లు ఫాలోవర్స్ దగ్గర పోయింది. ఇంతకీ దీని బ్యాక్గ్రౌండ్ అంతా వెరిఫై చేస్తే మహాదేవ్ బెట్టింగ్ యాప్. నెలకి 230 కోట్లు, రోజుకి 230 కోట్లు ప్రాఫిట్ ఉన్నటువంటి కంపెనీ. 500 కోట్లు ఖర్చు పెట్టి దుబాయ్లో ఫంక్షన్ చేసిండు వీడు. ఎవడో ఇన్వెస్టిగేట్ చేస్తే మహాదేవ్ బెట్టింగ్ యాప్ అని వచ్చింది. డాబర్ ఎండి వాళ్ళ సన్ కూడా, అంటే థౌజండ్స్ ఆఫ్ కరోడ్స్ ఉన్న కంపెనీ వాళ్ళు కూడా అందులో లింకులు ఉంటే అరెస్ట్ చేశారు. డీ గ్యాంగ్ సంబంధం ఉందని పెద్ద సంచలనమైంది. అది ఎంత సంచలనమైంది అంతే స్లోగా దాని మీద దుప్పటి కూడా కప్పేసేది వేరే విషయం. అదేవిధంగా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కూడా ఒక రకమైనటువంటి నెగిటివ్ వచ్చింది. ప్రతిదీ ఎండార్స్ చేయటము, తెలిసి చేసుకోవటం అంతా కూడా. సో మంచి వాళ్ళు చాలామంది ఉంటారు, చెడ్డవాళ్ళు 10 మంది చాలు. అంటే చెప్తారు కదా సుక్కంత మురుగు చాలని. సో ఐ డోంట్ వాంట్ టు గో ఇంటూ శాస్త్రాలు. సో వారు ఈ మధ్య కాలంలో ట్రేడింగ్ యాప్స్ కూడా బ్యాన్ చేశారు. అంటే ఎవరైనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మై వైఫ్ ఈజ్ ఆల్సో బ్లాగర్. హైదరాబాద్ వచ్చిన దగ్గర 9.5 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు. యూట్యూబ్లో 6, ఫేస్బుక్లో కూడా 6.5 lakhs ఉన్నారు. ఆమె చేసేటప్పుడు ఇది వచ్చింది అని వీళ్ళు ఏం చేయాలని వీళ్ళంటే నేను చేయొద్దని చెప్తాను. ఓన్లీ ఫుడ్డే చేయి, రెప్యూటెడ్ బ్రాండ్సే, మిగతా చేయొద్దు. 10 రూపాయలు తక్కువ వచ్చినా పర్వాలేదు కానీ రేపు పొద్దునే మనం కోట్ల చుట్టూ మనం తిరగలేం, మనకు వద్దని. సో అట్లాగా అందరూ కూడా రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలి. ట్రేడింగ్ యాప్స్ బ్యాన్ చేశారు. అంటే స్టాక్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ చేయకూడదని. మళ్ళీ కొత్త కాలంలో ఈ మధ్య కాలంలో కొత్తగా వచ్చింది, ఇన్సూరెన్స్ కూడా ఎవరు కూడా అడ్వర్టైజ్మెంట్ చేయకూడదనే ఒక రూల్ కూడా తీసుకొస్తున్నారు. ప్రతి ఒక్కరు రూల్స్. కన్జ్యూమర్ ఫోరం కూడా ఫుల్ స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఇన్ఫ్లుయెన్సెస్ మీద. అడ్వర్టైజ్మెంట్ ఎథిక్స్ కూడా ఫుల్. అందరు అంటే సోషల్ మీడియా వాళ్ళు 96% ఆఫ్ ది రెవెన్యూ కమ్స్ ఫ్రమ్ సోషల్ మీడియా. ఈ గొంతును ఒత్తేసే ప్రయత్నం జరుగుతుంది, ఏం చేయనీయకుండా జరుగుతుంది. దానికోసమే మేము ఒక సమిట్ 17వ తారీఖు నాడు వీఆర్ క్రియేటింగ్ సోషల్ మీడియా సమిట్ అని. అంటే టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్ లాగా సోషియోవుడ్ అనేది ఒక వ్యవస్థ. దాన్ని కూడా మనం కాపాడుకుందామని రండి, అందరం చర్చించుకుందాం రండి అని చెప్పి మనం టీ హబ్లో 17th రోజు ఫంక్షన్ కూడా పెడుతున్నాం. అప్పుడు ఏంటంటే మనలో మనం అవేర్నెస్ చేసుకోవాలి, మనలో మన ఐకమత్యం ఉండాలి. సో ఒక పవర్ఫుల్ ఇండస్ట్రీ సోషియోవుడ్ అనేది ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, వారి గొంతును మనం కాపాడుకునే ప్రయత్నం చేసుకోవాలి. కాబట్టి ఇట్లా అనేక రకాలుగా మనము ప్రయత్నిస్తూనే ఉండాలండి. ఎవరు మన గవర్నమెంట్ ఎవరో చేస్తారు, ఎవరో చేసలేని చర్చ పెట్టుకోని అవసరం లేదు. వాళ్ళు చెయ్యరు, వాళ్ళకు సోయి ఉండదు. వాళ్ళ పదవులు, వాళ్ళ డబ్బులే వాళ్ళకి కావాలి, చాలా తక్కువ. ఇదే తెలంగాణ ప్రభుత్వంలో 480 ఆర్టికల్స్ రాసి, 20 పుస్తకాలు రాసి, ఒక యుఎన్డిపి అవార్డు విన్నర్ని ఇక అసలు కర్మ మీరు చెప్పుకుంటూ పోతే నాకే ₹1 ఎవడు సాయం చేయలేదు. ఇంకా అంటే నాకు చేయలేదని ఉక్రోషంతో నేను అంటలేను. సో చాలామంది చేసేవాళ్ళు, మీలాంటి వాళ్ళు నిన్నటి నుంచి రాజశేఖర్ గారు ఒక 4 times 5 times ఫాలోఅప్ చేసిండు నన్ను, మీరు రావాలి ఖచ్చితంగా. అట్లాంటి స్పిరిట్ ఉన్నట్టు వాళ్ళందరూ కూడా అవును సపోర్ట్ చేయాలి. తప్పకుండా ఇది చూస్తే కనీసం ఒకడన్నా బాగుపడితే సంతోషం అంతే. ఎనీవే, సో దీనికి లీగల్ సిస్టమ్ కానీ, జ్యుడిషియల్ సిస్టమ్ కానీ, యాక్ట్ పరంగా కానీ, కాంప్లైన్స్ పరంగా సరిగ్గా లేదండి. బట్ తెలంగాణ ఆఫీసర్స్ పనిచేయట్లేదంటే నేను నమ్మకపోవచ్చు. ఎందుకంటే వారితో అతి దగ్గరగా, అతి సన్నిహితంగా పెద్ద పెద్ద ఆఫీసర్లో పనిచేయడం జరిగింది. హైలీ నాలెడ్జబుల్ అండ్ ఇంటలెక్చువల్ పీపుల్. వాళ్ళు కూడా నేను పోలీసుని కదా అని చెప్పి పోయి గన్ పెట్టి అరెస్ట్ చేయడానికి వీలుండదు. దే హ్యావ్ టు ప్రూవ్ దట్ ఈజ్ విక్టిమ్, ఈజ్ గిల్టీ, ఈజ్ నాట్ గిల్టీ, ఈజ్ కల్ప్రిట్. దే కెనాట్ సింప్లీ డూ బికాస్ దే హ్యావ్ పవర్. సో వాళ్ళకు ఉన్నటువంటి లిమిటేషన్స్, గైడ్ లైన్స్ బట్టి చేస్తారు. నేనేమంటానంటే గొంతు మూసే ప్రయత్నం కాకుండా అందరికీ ఒక దశ, మీకు ఒక గైడ్ లైన్స్ ఉంటాయి. మీరు ఎవరు పడితే వాళ్ళతో మాట్లాడలేరు. ఎవరైనా వస్తే వాడు ప్రొఫైల్ రీడ్ చేస్తారు. మీకు మాస్ కమ్యూనికేషన్ చదువుకుంటారు కాబట్టి కొన్ని ఎథిక్స్ గైడ్ లైన్స్ ఉంటాయి, స్టాట్యూటరీ గైడ్ లైన్స్ ఉంటాయి. మీ దగ్గర ఉన్న ఎడిటోరియల్ కమిటీ ఉంటుంది, తర్వాతనే మీ పక్క. సో అంటే ఇంత ఫిల్టరేషన్ జరుగుతుంది. సోషల్ మీడియాలో ఫిల్టరేషన్ జరగదన్నమాట. ఫోన్ ఓపెన్ చేసి వాని ముండా వీని ముండా అని తిట్టవచ్చు, వీడు మంచోడు చెడ్డోడు అని కూడా అనొచ్చు.
ఈ ఈ గొంతుని ఏదైతే ఆన్లైన్లో ఉన్నటువంటి మన స్వేచ్ఛని కాపాడుకోవాలంటే మనలో మనం కొన్ని యూనిఫార్మల్ రూల్స్ పెట్టుకొని దాని మీద ప్రయత్నం చేయాలి. ప్లస్ ప్రతి ఒక్కటి అంటే ముఖ్యంగా ఏంటంటే అండి, దీనికి మందు ఏమి లేదండి. సర్వరోగ నివారణ ఏంటంటే నోరు మూసుకోవటం. అంతే. సర్వరోగ నివారణ అంటే ఫోన్ తక్కువగా వాడుకోవడం. నెక్స్ట్ అదే క్వెషన్ ఉంది నాది. అంటే ఇప్పుడు దేశంలో కొన్ని వేలకు వేలు సైబర్ క్రైమ్ జరుగుతూనే ఉన్నాయి. సో, సైబర్ నేరాలకి గురవుతూనే ఉన్నారు, పాల్పడుతూనే ఉన్నారు. సో, వీటిని అరికట్టడం ఎలా? అసలు ఏం చేయాలి? అరికట్టడం అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నేను ఫస్ట్‌లో తమకు చెప్పినట్లు హౌ సేఫ్ యూ ఆర్ డ్రైవింగ్ ద కార్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. హౌ ఇంటెలిజెంట్ యూ ఆర్ డ్రైవింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో, టెక్నాలజీ ఎంత బెటర్‌గా వాడుకోవాలి అని. మా వైఫ్‌కి అసలు ఏం తెలీదు పాపం, అసలు ఫోన్ కూడా సరిగ్గా మేనేజ్ చేయదు. ఓకే. అలాంటిది తనకి ఇప్పుడు 9.5 lakhs సబ్స్క్రైబర్స్ ఇన్ యూట్యూబ్, ఫేస్‌బుక్ వచ్చింది. తను చదువుకుంటది ఎవ్రీడే. ఓకే. ప్రిపేర్స్ హౌ టెక్నాలజీ కెన్ హెల్ప్ హర్ అని చెప్పేసేసి. ఎక్కడ తప్పిపోతుంది, ఎక్కడ తప్పిపోవట్లేదు అనుకుని. నాట్ ఓన్లీ దట్, షీ ఆల్సో అర్న్స్ మనీ అలాంగ్ విత్ వాట్ ఎవర్ షీ ఈస్. నేనంటే టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి, టెక్నాలజీ మనకు మంచి ఎలా చేయగలుగుతుందనే చూసుకోవాలి. తనకు ఫుల్ టైం జాబ్ ఉంది, జాబ్ ఉన్నా కూడా చేస్తుంది. సో ఏంటంటే అందరూ కూడా మనం దీన్ని జాగ్రత్తగా ఆస్వాదించుకొని చేయాలి. ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది, ఎంత తక్కువగా ఫోన్ యూజ్ చేస్తే అంత మంచిది. చేతనైనప్పుడు వాడుకోండి. బట్ ముఖ్యంగా ఏంటంటే, మనం 10 మందితో మాట్లాడేటప్పుడు ఎవరు ఇంపార్టెంటో వాళ్ళతోనే స్నేహం చేస్తాం. ఆన్లైన్లో కూడా అలాగే ఉండాలి. కొత్త వ్యక్తులు అవసరం లేదు. అన్ఫార్చునేట్లీ వీఆర్ మెజర్డ్ బై లైక్స్ అండ్ కామెంట్స్. ఓకే, మన కొలబద్ద ఏంటి, నా సోషల్ మీడియాలో చూస్తే నాకు 1000 మంది 2000 మంది కూడా ఫాలోవర్స్ ఉండరు. నేను ఎవరో కూడా తెలియదు. నేను ఎవరికన్నా ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సబ్మిట్ చేస్తున్నా, చాలామందికి నేను ఎవరైనా ఒక అరగంట నాకు చెప్పుకోవాల్సి వస్తుంది. నాకన్నా ఉప్పల్ బాలు ఫేమస్, మరి కంట్రిబ్యూషన్ టు సొసైటీ నేను కొండకు అంత దూరంలో ఉంటాయి ఆయనకి. సో ఆబ్వియస్లీ, సో కంపారిజన్ ఏంటంటే, ఈ కొంచెము మనము శ్రద్ధగా వహించి టెక్నాలజీని ఎలా వాడుకోవాలనే దాని మీద కొంచెం శ్రద్ధ వహించాలి. ఎప్పటికీ పోలీసులు అంటే వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. బట్ ఈ పొలిటికల్ విల్ ఉండాలి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది. డెఫినెట్లీ రేవంత్ గారు కూడా వెరీ హైలీ మోటివేటెడ్, ఎడ్యుకేటెడ్, ప్లస్ చాలా రీసెర్చ్ అది చేస్తుంటాడు కదా. తప్పకుండా ఒక మంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంచి చదువుకున్న మంత్రిని పెట్టినట్టయితే డెఫినెట్గా మేము కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాం, ఖచ్చితంగా చేస్తాం. దీనికి ఒకటేనండి, సర్వనోవర్ నివారణ అంటే తక్కువ తినాలి, తక్కువ మాట్లాడాలి, తక్కువ ఉండాలి. కాబట్టి ఫోన్ వాడుకున్నప్పుడు అప్లికేషన్స్ ఏది పడితే అది ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవద్దు. అది ఫ్రీగా డౌన్లోడ్ చేస్తున్నట్టు మనం గూగుల్కి, ఫేస్బుక్కి మనం ఇంటర్న్స్ అండి ఫ్రీగా. వాళ్ళకి మనం ఉద్యోగం చేస్తున్నట్టు లెక్క ఫేస్బుక్లో కూడా అప్లోడ్ చేస్తే మన వల్ల వాళ్ళకి డబ్బులు వస్తుంది. ఓకే అండి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే, ఓటీపీలు ఎవరికి చెప్పకూడదు, వచ్చినటువంటి అన్నెసరీ లింక్స్ ఏది చేయకూడదు. 2 తర్వాత ఫోన్ నోటిఫికేషన్ బంద్ చేసుకోవాలి. వచ్చిన ప్రతిదాని నిజమా అబద్ధమా, అది మిస్ఇన్ఫర్మేషనా డిస్ఇన్ఫర్మేషనా కోరడికించుకున్న తర్వాతనే బయటికి, అంటే ఫేక్ న్యూస్ కూడా కావచ్చు. ఇట్లాగా బేసిక్ థింగ్సేనండి, బేసిక్ థింగ్సే. అంటే గొప్పగా డ్రైవింగ్ చేయాలంటే గొప్ప తెలివితేటలు ఏం అవసరం లేదు. కొంచెం కాన్సన్ట్రేషన్. సోషల్ మీడియా వాడినప్పుడు కానీ, స్మార్ట్ ఫోన్ వాడినప్పుడు కానీ, కొంచెం పడుకునేటప్పుడు బెడ్రూమ్ బయటపడేయటం, లోపల పెట్టుకోకపోవటం, కొంచెం టెక్నాలజీ మీద ఎక్కువ డిపెండ్ కాకపోవడం. ఇందాక ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్పాను నేను. 100 మంది మగపిల్లలను మీరు వెళ్ళాలంటే ఇబ్బంది పెడతారు. ఆన్లైన్లో ఎందుకు వెళ్తారు? ఇప్పుడు మనం మెట్రోలో నడుస్తున్నాము, మాకు అందమైన అమ్మాయి ఎదుగుకుండా కూర్చుంది, లుకింగ్ సో బ్యూటిఫుల్ అంటే కొడుతుంది అమ్మాయి. అదే ఆన్లైన్లో లుకింగ్ సో గార్జియస్ అంటే లవ్ ఎమోటివ్గా పంపిస్తుంది ఇట్లా మనకు తిరిగి. వ్యత్యాసం ఎందుకుంది ఆన్లైన్కి ఆఫ్లైన్కి? ఇప్పుడు ప్రైవసీ, మనకు లొకేషన్ ఉంది, మీ లొకేషన్ నాకు తెలుసు, ఎదురుగుండా ఆఫీస్ కూడా వస్తాను, లొకేషన్ తెలుసు, లొకేషన్ ఆన్ చేసుకున్నా ఫాస్ట్గా వచ్చాను, రాగానే ఇమీడియట్గా లొకేషన్ ఆఫ్ చేశాను. అంటే లొకేషన్ కూడా కొలబద్ద వాడుకో. లొకేషన్ ఆన్ చేస్తే కన్వీనియన్స్, లొకేషన్ ఆఫ్ చేసుకోవాలి. ఇది ఒక బండోరా బాక్స్. ఆన్ చేసుకోకపోతే 10 మందిని అడుక్కొని రావాల్సి వస్తుంది. కంపల్సరీగా లొకేషన్ వాడాలి. కానీ దాన్ని ఎలా శ్రద్ధగా వాడాలని దాని మీద. ఇప్పుడు నేను ఫోటో తీస్తే లొకేషన్ కూడా నా ఫోటోలో లొకేషన్ వస్తుంది. ఇప్పుడు లొకేషన్ ఆన్లో ఉంది కాబట్టి. సో ఇవన్నీ గ్రాంట్స్, పర్మిషన్స్, అంటే మితంగా మనం తక్కువ తింటే ఫ్యూచర్లో తక్కువ మెడిసిన్స్, ఇప్పుడు ఎక్కువ తింటే అప్పుడు ఎక్కువ మెడిసిన్స్ తినాలన్నట్టుగా జాగ్రత్త. దీనికి పెద్ద కామన్ సెన్స్, రాకెట్ సైన్స్ ఏమీ లేదండి. మన ఇంట్లో వాళ్ళని మనం ఇంప్రెస్ చేసుకోవాలి. సెల్ఫీలు దిగి బయట వాళ్ళని ఇంప్రెస్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. 4 రూపాయలు వస్తుంది, నీ వృత్తి వేరంటే అది వేరే విషయం. దానికి వీ హ్యావ్ సెపరేట్ డిస్కషన్ ఆన్ దట్. బట్ మితంగా ఉండి ఎక్కువ మందితో ఇంటరాక్ట్ కాకుండా తెలిసిన వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వకుంటూ వచ్చిన విషయాన్ని 2-3 సార్లు ఆలోచించి వచ్చిన మెసేజ్ని ఫార్వర్డ్ చేస్తే బీపీ షుగర్ ఏమీ రాదు. ఆపేసి చూసి కరెక్ట్గా కాదా చేసుకోవటం, వచ్చిన లింక్లు క్లిక్ చేయకపోవటం, ఓటీపీని ఇవ్వకపోవటం. ఫోన్ ఎవరికన్నా వాడుకునేటప్పుడు కూడా మన ఫోన్ ఇవ్వకూడదండి. ల్యాప్టాప్ కూడా లాగౌట్ కూడా చేయరు. వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్ని ఆన్లైన్ ఉంటే వాళ్ళు తిరిగి ఇచ్చేస్తారు. దాంట్లో గెస్ట్ మోడ్ అని ఉంటుంది. చాలా అండి చెప్పుకుంటూ పోతే సో మెనీ వండర్ఫుల్ ఫీచర్స్ ఆర్ దేర్, వీఆర్ నాట్ యూజింగ్ అండి. నాట్ ఈవెన్ 1% ఆఫ్ ఫుల్ అప్లికేషన్ వీఆర్ నాట్ యూజింగ్. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ ఉంది, మీరు వాడుతున్నారు, మేడం ఒకసారి ల్యాప్టాప్ ఇవ్వండి, ఈయన పెద్ద ఆయన చదువుకున్నాను ఎందుకు లేని ల్యాప్టాప్ ఇలా ఇవ్వకూడదు. మీరు లాగౌట్ అయిపోయి మీరు గెస్ట్ లాగిన్ నాకు ఇవ్వాలి. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఫేస్బుక్, యూట్యూబ్ అని లాగిన్ అయ్యి ఉంటారు.
ఓకే. వాట్ ఇఫ్ ఐ సెడ్ రీసెట్ పాస్వర్డ్ వితౌట్ యువర్ నాలెడ్జ్? మీకు ఆల్రెడీ మీకు ఓటీపీ వస్తది. మీరు నాకు ఫోన్ ఇచ్చిర్రు. నేను ట్రాన్సాక్షన్ చేసుకుంటా. ఓటీపీ వాడికి ఇచ్చేస్తా. అయిపోతే ఏముంది అందులో? ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో, వి హావ్ టు ఒక లాకర్ తాళం ఎలా ఉంటుందో చాలామంది చెప్తుంటారనమాట. యూ షుడ్ ట్రీట్ ఇట్ లైక్ ఎన్ అండర్‌వేర్ అని. బీ ప్రైవేట్ అండ్ బీ ఆల్వేస్ కాషియస్ అబౌట్ వాట్ యూ ఆర్ డూయింగ్ ఆన్‌లైన్. సార్ ఇప్పుడు ఈ సైబర్ నేరాలని అరికట్టే విధానాలు, చట్టాలు ఏమైనా ఉన్నాయంటారా? డెఫినిట్‌గా చాలా ఉన్నాయి. చట్టాలున్నాయి. పట్టుకుంటే అంత ఈజీగా పారిపోయే అవకాశం లేదు. ప్రూవ్ చేయడంలో కొంచెం టైం పడుతుంది గానీ, ఓకే. అంటే మన దగ్గర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉందండి. దానికి లీగల్ సపోర్టింగ్ స్ట్రక్చర్ ఇంకా బెటర్‌గా ఉంటే బావుంటుంది. అంటే కంపేర్డ్ టు వాట్ ఈస్ హ్యాపెనింగ్ లాస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ ఫుల్ అడ్వాన్స్‌మెంట్ అయింది. ఇటు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, అటు బీజేపీ ప్రభుత్వం కావచ్చు, తమ వంతు ప్రయత్నాలు కంపేర్ టు అదర్ స్టేట్స్ వీఆర్ ఫార్ అహెడ్ అండి. మనం ఏదో అందరికన్నా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని మనం 15 మార్కులు 100కి వచ్చి అందరికన్నా వచ్చిందని ఊహించుకోవద్దు. అంటే మనకి ఇంకా మనకి 85 మార్కులు బాకీ ఉన్నాయి. సో, ఇంకా ప్రయత్నం చేయాలి. స్టిల్ యూ ఆర్ నాట్ యూ మైట్ బి కరెక్ట్, యూ మైట్ బి ద బెస్ట్ ఇన్ ద స్టేట్, బట్ యూ ఆర్ నాట్ బెస్ట్ ఇన్ క్లాస్. యూ స్టిల్ హ్యావ్ 85% మోర్ టు ఇంప్రూవ్. ఆఫీసర్స్ హ్యావ్ గ్రేట్ నాలెడ్జ్, గ్రేట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఈ కొత్త ప్రభుత్వం కూడా దీని మీద ఫోకస్ చేసి ఇంకా బాగా ముందుకు తీసుకెళ్తుందని నాకు ఆత్మవిశ్వాసం అయితే ఉందండి. ఓకే సార్. ఇప్పుడు సైబర్ నేరాలకి ఎలా గురి కాకుండా ఉండాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మా అందరికీ, మా ప్రేక్షకులందరికీ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థాంక్ యూ సో మచ్. చూసారు కదండీ! సైబర్ నేరాలు ఎలా విపరీతంగా పెరిగిపోతున్నాయో. సో, ఫోన్‌కి ఎటువంటి నోటిఫికేషన్ వచ్చినా, ఎటువంటి ఓటీపీ వచ్చినా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా సో, కొంచెం జాగ్రత్తగా ఉండండి. సైబర్ నేరాలకి గురవ్వకండి. సో, కేర్‌ఫుల్. థాంక్ యూ.